దేశ భద్రతకు సంబంధించి వైమానిక సంస్థ బాగా కష్టపడి పనిచేయడము, ఇద్దరు లేడీ ఆఫీసర్సు ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడము, అక్కడున్న సుమారుగా 100 మంది మిలిటెంట్ని మట్టుబెట్టడం, దానిపైన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళకు ఒక మొమెంటో కూడా షేర్ చేయడం జరిగింది. ఆ విషయంలో వాయుసేనను కొనియాడారని రాజ్నాథ్ సింగ్ గారు ప్రత్యేకంగా వాయుసేనకు సంబంధించిన ఎయిర్ చీఫ్ మార్షల్తో, ఏపీ సింగ్ ఆయన పేరు, ఎయిర్ చీఫ్ మార్షల్కు ఒక దాన్ని ఏమంటారు, ఒక మాన్యుమెంట్ లాంటిది ఇచ్చి ఒక్కసారి వాళ్ళ సేవలను కొనియాడడం వల్ల, అంటే ఒక బూస్టప్ అది. అంటే ఇంత బాగా కడుతున్నారు, వారికి కొంచెం మోటివేషనల్గా ఇచ్చి వాళ్ళని కొనియాడుతున్నారు. మరోవైపు రక్షణ శాఖకు సంబంధించిన అన్ని బడ్జెట్లో ఇప్పటి నుంచే అన్ని ప్లాన్లు వేసే విధంగా కూడా వాళ్ళకి ఎంత కేటాయించాలని, రేపు ఫిబ్రవరిలో మరలా బడ్జెట్ సమావేశాలు మార్చిలో జరిగినప్పుడు దానికి ఏ విధంగా ఎంత పెట్టుబడి పెట్టాలి, ఏ యుద్ధ విమానాలు తీసుకోవాలి, ఏ దేశానికి ఎంత నుంచి తీసుకోవాలి, రష్యా నుంచి ఏ కొనుగోలు చేసుకోవాలి అనే దాని మీద కూడా ఒక సమీక్ష నిర్వహించినట్టుగా మనకి ఇక్కడ అన్ని ప్రధాన వార్తాపత్రికలు కూడా వస్తుంది. సో మొత్తం మీద రక్షణ శాఖలో వాయుసేన ఏదైతే మొన్న ఆపరేషన్ సింధూర్లో కీలక భూమిక పోషించిందో, పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళందరినీ మట్టుబెట్టి అక్కడుండే పోర్టును కానీ, అలాగే దానికి సంబంధించిన న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించిన రన్వేను ధ్వంసం చేయడం కానీ చాలా కీలక పాత్ర ఒక్కసారిగా వాళ్ళకి ఇది పోయించింది వాయుసేన.